వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము. మనకి ఇక్కడ హైటెక్ సిటీ శిల్పారం ఏదైతే ఉందో మనకి ఈ శిల్పారం దగ్గరలో ఉన్నాం. మనకి ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. మనకి ఇది 1600 to 1700 ఆ బిట్వీన్లోనే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మనకి 1.6 నుంచి 1.7 ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడండి. దయచేసి మిగతా వాళ్ళు చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ రిక్వైర్మెంట్ ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి, లేదా నేను ఫోన్ బిజీగా ఉందంటే మీరు నాకు వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ అనేది పిన్ చేస్తే మీకు సూటబుల్ ఉండే ప్రాపర్టీస్ 100% మీకు చూపిస్తాను. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు మనకి ఇక్కడ స్టేర్ కేస్ ఉన్నాయి. ఈ స్టేర్ కేసు మనకి చూడవచ్చు, ఇది కామన్ ఏరియా అనమాట. మనకి ఫ్లోర్కి వచ్చేసి 10 ఫ్లాట్లు ఉంటాయి. మనకి లిఫ్ట్లు కూడా మీకు ఆ మిడిల్లో 2 లిఫ్ట్స్ అనేది లొకేట్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఇది కమ్యూనిటీ కామన్ ఏరియా. మనకి ఈ టవర్కి వచ్చేసి మనకు ఫ్లాట్ విషయానికి వస్తే ఇది ఫ్లాట్ ఒకసారి చూడవచ్చు. ఓకే, ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. మనం ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము. ఇది వచ్చేసి మనకి కార్నర్ ఫ్లాట్ అండి, గమనించండి. కార్నర్ ఫ్లాట్ అయితే చాలా బాగుంది. కమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రైమ్ లొకేషన్ అనమాట. లొకేషన్ చాలా బాగుంటుంది. కాకపోతే స్క్వేర్ ఫీట్ అనేది చెప్పాను కదా, 16 to 1700 ఎస్ఎఫ్టీ. ఆ సైజులో చూస్తున్న వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా. మీకు అక్కడ టీవీ యూనిట్ చూడవచ్చు. మీకు ఫాల్ సీలింగ్ కానీ ఓకే. మనం ఇలా ఎంటర్ అయినాక ఇక్కడ మనకి డైనింగ్ అనేది వస్తుంది. చూడవచ్చు, ఇది డైనింగ్ ఏరియా. మీకు అక్కడ విండో ఇవ్వటం జరిగింది. చూడవచ్చు, మీకు అటు సైడ్ 2 బెడ్రూమ్స్ ఉంటుంది. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది 3 BHK ఫ్లాట్. మీకు ఇక్కడ కబోర్డ్స్ చూడవచ్చు. మీకు అక్కడ మిర్రర్ ఇచ్చారు. ఓకే, మీకు అక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. మనం ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి కిచెన్ ఉంటుంది. చూడండి, కిచెను కబోర్డ్స్ కానీ మీకు పైన స్టోరేజ్. ఓకే, ఇది వచ్చేసి వాష్ ఏరియా. మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ కూడా స్టోరేజ్ కూడా చూడవచ్చు. మీకు ఇక్కడ ప్రేయర్ గేజ్ అనేది ఇక్కడ లొకేట్ అయి ఉంది. ఇది మనకి వాష్ ఏరియా. కార్నర్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ బాగానే ఉంటుంది. వెంటిలేషన్ అయితే ఫ్లాట్ బాగుంటుంది. ఫ్లాట్ కూడా కొంచెం నీట్గా ఉంది. లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ లొకేషను. ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి. అంటే ఎక్కువ ఫ్లాట్స్ అయితే ఉండవు. మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చెప్పాను కదా, ఇది డైనింగు. ఓకే, మనం ఇటు సైడ్కి వస్తే ఇది ఫస్ట్ బెడ్రూమ్. మీకు ఫ్లాట్ ఎలా ఉందో ఆల్మోస్ట్ అలాగే అమ్మేస్తారు. చూడవచ్చు, మనకి దీంట్లో కార్డ్స్తో బెడ్స్తో సహా, బెడ్స్ లేవు కానీ కార్డ్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఫాల్ సీలింగు. మీకు అటు సైడ్ విండో ఇవ్వడం జరిగింది. అక్కడ డ్రెస్సింగ్ ఇచ్చారు, డ్రెస్సింగ్ మిర్రరు. ఓకే, చూడవచ్చు. మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ ఇవ్వటం జరిగింది. చూడండి, మీకు అవి కబోర్డ్స్. ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఓకే, ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఓకే, మళ్ళీ మనం డైనింగ్ ప్లేస్లోకి వచ్చాం. చూడవచ్చు, మనం ఇలా ఎంటర్ అయితే ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటాయి.
ఒక బెడ్రూమ్ సంబంధించి మీరు ఇక్కడ చూడవచ్చు కామన్ బాత్రూమ్ ఇది. ఓకే, మీకు బాత్రూమ్లో కూడా ఫ్యాన్లు అనేది ఫిట్ చేశారు వీళ్ళు. ఓకే, ఇది కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి లోపల అటాచ్ బాత్రూమ్ ఉంది. మీరు చూడవచ్చు, మీకు అక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. అటు సైడ్ ఒక విండో, అటు సైడ్ విండో, కబోర్డ్స్, ఫాల్ సీలింగు చూడవచ్చు. మీకు కార్డ్స్ కానీ ఓకే, ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్. ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. చూడవచ్చు, కబోర్డ్స్, స్టోరేజ్ అయితే ఫుల్గా ఉంది. ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు, నేను చెప్పే సలహా. ఓకే, కొనాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మీరు తిరగండి. 4 కాదు 10, 20 ఎట్లయినా చూడండి. అంటే మీ రిక్వైర్మెంట్ మీకు కావాల్సిన లొకాలిటీలో దొరకాలి కాబట్టి చూసి అక్కడ రేట్ ఏముందనేది ఒకసారి, ఇది 3rd బెడ్రూమ్, రేట్ ఏముందని ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళు ఇలా చెప్పిన మాటలు అయితే వినమాకండి, ఎందుకంటే ఎవరు కూడా కరెక్ట్గా చెప్పరు. మీరు లైవ్లో తిరిగితే ఈజీగా మీకు అర్థమైంది. మాకు ఈ బెడ్రూమ్కి బాల్కనీ కూడా వచ్చింది. ఇందాక మనం చూసిన కామన్ బాత్రూమ్ అనేది ఈ బెడ్రూమ్ సంబంధించింది. ఓకే, 2 బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది, ఒక బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఉంటుంది. మీరు చూసినట్టయితే ఈ డోర్ వెనక మీకు డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఇచ్చారు. మీకు ఇక్కడ కబోర్డ్స్ చూడవచ్చు. ఓకే, చూడండి. ఇది వచ్చేసి మనకి బాల్కనీ. ఇది చూడవచ్చు, బాల్కనీస్ కూడా అంతా స్టోన్స్తోనే డిజైన్ చేసుకున్నారు. చూడవచ్చు, ఇదంతా ఇక్కడ ఇలా ఓపెన్ ఏరియా వస్తుంది కింద. చుట్టూ ఇది గార్డెన్ అన్నమాట. ఓకే, చూడండి, విండో ఫ్లాట్ అయితే నీట్గా బాగుంది. అంటే 1500, 1600, 1700 లోపు చూస్తున్న వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే మీకు నచ్చిన స్క్వేర్ ఫీట్ అనేది అన్ని కమ్యూనిటీలో దొరకవు, దయచేసి అది గమనించండి. మీకు నచ్చిన మీ కరెక్ట్ బడ్జెట్ అనేది కొన్ని కమ్యూనిటీలో పెద్ద సైజులు ఉంటాయి, కొన్ని కమ్యూనిటీలో మీకు సూట్ అయ్యే సైజులు ఉంటాయి. ఆ సూట్ అయ్యే సైజులు ఉన్నప్పుడే మీరు దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. ఓకే, ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీ మనకి శిల్పారం దగ్గర ఉంటుంది. మిగతా డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో కరెక్ట్గా ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, ప్రైస్ ఏంటి అనే డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీడియోలోను డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ కాకుండా మీరు ఏ డీటెయిల్స్ కూడా అడగాలనుకున్నా కానీ నాకు కాల్ చేయండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనం పెట్టము. ఎందుకంటే ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా మీ రిక్వైర్మెంట్ తీసుకొని మల్టిపుల్ చూపిస్తాం కాబట్టి అది గమనించండి. మీరు మనం డీటెయిల్స్ ఇచ్చి నేను వదిలేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడైనా అడగొద్దు. ఆ ఒక్కటైతే మనం పెట్టట్లేదు, ఎందుకంటే చెప్పడం కూడా చెప్పట్లేదు. ఆ డీటెయిల్స్ మనం చెప్పదలుచుకుంటే వీడియోలోనే మెన్షన్ చేస్తాం. ఓకే, ఇది డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.